అమితాబ్ బచ్చన్. ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. 90s, 70s నుంచి ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్గా ఉన్నారు. బచ్చన్ గారికి ప్రపంచవ్యాప్తంగా డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈయనకి సామాన్యంగా కోపం రాదు. అలాంటిది అవమానమే ఎదురైతే తను ప్రపంచంలో ఎక్కడికి పోయినా గుర్తుపట్టని వాళ్ళే ఉండరు. కానీ ఈయనకి లండన్లో మాత్రం ఘోర అవమానం ఎదురైంది. అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమితాబ్ బచ్చన్ గారు హిందీలో కరోర్పతి అనే షోకి హోస్ట్గా ఉన్నారు. రీసెంట్గా ఈ కరోర్పతి షోకి వచ్చిన కంటెస్టెంట్ బచ్చన్ గారిని మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం జరిగిందా అని ఒక క్వశ్చన్ అడిగాడు. అప్పుడు బచ్చన్ గారు కంటెస్టెంట్ వైపు చూస్తూ నవ్వుతూ తాను లండన్లో ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. అదేంటంటే బచ్చన్ గారు 2012 ఆ టైంలో షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని లండన్కి వెళ్ళారంట. లండన్లో బాగా ఎంజాయ్ చేసి ఇండియాకి రిటర్న్ అయ్యే టైంలో మాల్కి వెళ్ళాడు. మాల్లో సరదాగా తిరుగుతుంటే ఒక షాప్లో డిఫరెంట్ టైని డిస్ప్లేలో పెట్టారు. బచ్చన్ గారు షాప్ బయట ఉండి ఆ టైని అలానే చూస్తూ ఉండిపోయాడు. షాప్ కీపర్ బచ్చన్ గారు టై చూస్తున్నాడని తన దగ్గరికి వచ్చి, హే ఏంటి టైని అలా చూస్తున్నావు, నువ్వు దొంగవా అని అడిగాడంట. బచ్చన్ గారు షాప్ కీపర్తో, నేను మామూలుగా చూస్తున్నా, మీరు డిస్ప్లేలో పెట్టింది చూడడానికే కదా, అందుకే చూస్తున్నా అని చెప్పారంట. షాప్ కీపర్ బచ్చన్ గారితో, నీలాంటి వాళ్ళు చూడడం తప్ప ఇంత ఎక్కువ ప్రైస్ పెట్టి కొనలేరులే, మా షాప్ దగ్గర నుంచి వెళ్ళిపో, బయట నుంచి చూస్తుంటే నువ్వు జోకర్ లాగా ఉన్నావు అని అవమానించాడంట. బచ్చన్ గారు అతని మీద రివెంజ్ తీర్చుకోవాలని షాప్ కీపర్ని ఆ టై ఎంత అని అడిగాడు. అప్పుడు అతను, నువ్వు కొనలేవులే, ఆ టై ఒక్కొక్కటి 120 pounds అని చెప్పాడు. బచ్చన్ గారు షాప్ కీపర్తో, అయితే నువ్వు వెళ్ళి ఒక 10 టైస్ ప్యాక్ చేయి, నేను ఆన్ ది స్పాట్ పేమెంట్ చేస్తా అని అన్నాడంట. అయినా షాప్ కీపర్ బచ్చన్ని చూసి నవ్వుతూ, నువ్వు ఎప్పుడైనా 100 pounds చూసావా, అసలు అవి ఎలా ఉంటాయో తెలుసా అని నవ్వుతూ బచ్చన్ గారిని జోకర్ జోకర్ అని అంటూ ఉన్నాడంట. బచ్చన్ గారికి ఒకవైపు కోపం, ఇంకోవైపు ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ మాల్లో ఉండే కొంతమంది జనాలు బచ్చన్ గారిని గుర్తుపట్టి సెల్ఫీ దిగటానికి ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అడిగారంట. ఈ జనాలంతా బచ్చన్ గారితో సెల్ఫీ దిగడం షాప్ కీపర్ చూస్తూ ఉన్నాడు. జనాలు వెళ్ళిపోయాక షాప్ కీపర్ బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు టై కావాలన్నారు కదా, షాప్ లోపలికి రండి అని తీసుకుని వెళ్ళి డిఫరెంట్ టైస్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. బచ్చన్ గారు, నాకు ఈ టైస్ అన్ని ఏం వద్దు, డిస్ప్లేలో పెట్టిందే కావాలి, అది కూడా 10 pieces కావాలి ఇమీడియట్గా అని చెప్పాడు. అప్పుడు ఆ షాప్ కీపర్, మీరు కూర్చోండి సార్, నేను ప్యాక్ చేపిస్తాను అని 10 pieces టైస్ అన్ని ప్యాక్ చేపించాడు. బచ్చన్ గారు షాప్ కీపర్తో ఈ టై ఎంత కాస్ట్ అని అడిగారంట. వాళ్ళు, సార్ ఒక్కొక్క టై 120 pounds అని చెప్పారు. బచ్చన్ గారు, నేను ఒక్కో టైకి 200 pounds ఇస్తాను, కానీ నాది ఒక రిక్వెస్ట్ అని అడిగాడు. ఆ షాప్లో మేనేజర్, చెప్పండి సార్ అని అడిగితే బచ్చన్ గారు, ఈ 10 టైస్ తీసుకొని ఈ షాప్ కీపర్ నా కార్ దగ్గరికి రమ్మని చెప్పండి అని అడిగాడు. మేనేజర్ కూడా, సార్ మీరు వెళ్ళండి, నేను అతన్ని పంపిస్తా అని చెప్పారంట. ఇంతలో ఒక ఫ్యాన్ బచ్చన్ గారి దగ్గరికి వచ్చి, సార్ మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడిగాడు. బచ్చన్ గారు కూడా ఫ్యాన్తో మాట్లాడి సెల్ఫీ ఇచ్చి అతన్ని పంపించేశాడు. ఇక బచ్చన్ గారు షాప్ నుంచి రిటర్న్ అవుతుంటే మేనేజర్ బచ్చన్ గారిని, సార్ మీరు ఏం వర్క్ చేస్తారు అని అడిగితే అప్పుడు బచ్చన్ గారు, నేను ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్ని అని చెప్పారంట. వాళ్ళు షాప్లో పనిచేసే వాళ్ళు ఒక్కసారిగా ఈ మాట విని వాళ్ళకి ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయంట. ఏంటి సార్ అంత పెద్ద యాక్టర్ అయి ఉండి కూడా ఇంత సింపుల్గా ఒక హుడ్డీ అండ్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని వచ్చారు అని అడిగితే అప్పుడు బచ్చన్ గారు, ఏమి ఇలా రాకూడదా మాల్కి అని అన్నారు. షాప్లో వర్క్ చేసే వాళ్ళు, అలా కాదు సార్, యాక్టర్స్ అందరూ మామూలుగా సూట్ వేసుకొని వస్తూ ఉంటారు అని చెప్పారు. బచ్చన్ గారు నవ్వుకొని, నేను హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను, పబ్లిసిటీ చేసుకోవడం కాదు, అయినా షాపింగ్కి ఎవరి కంఫర్ట్కి తగినట్టు వాళ్ళు డ్రెస్ వేసుకొని వస్తారు, మీరు డ్రెస్ని చూసి మనుషులను ఎస్టిమేట్ చెయ్యకండి అని వాళ్ళకి బుద్ధి చెప్పాడు. అప్పుడు ఆ షాప్ మేనేజర్ బచ్చన్ గారికి సారీ చెప్పాడంట. అయినా బచ్చన్ గారు మాత్రం అతన్ని అవమానించిన షాప్ కీపర్ని ఈ టైస్ మోసుకొని నా కార్ దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. షాప్ కీపర్ ఆ 10 టైస్ తీసుకొని సెలార్లో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు. బచ్చన్ గారిని, సార్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ అని అడిగితే అప్పుడు బచ్చన్ గారు ఈ టైస్ని తీసుకొని వెళ్ళి హోమ్లెస్ పీపుల్కి ఇవ్వు, అండ్ అంతేకాకుండా ఆ టైస్ అన్ని నువ్వే స్వయంగా వాళ్ళ చేతికి ఇవ్వాలి అని చెప్పాడంట.
అప్పుడు షాప్ కీపర్, సార్ ఇవి బ్రాండెడ్ టైస్, వాళ్ళు వేసుకుంటే బ్రాండ్కి వాల్యూ తగ్గిపోతుంది, అర్థం చేసుకోండి అని చెప్పిన బచ్చన్ గారు మాత్రం, నువ్వు వెళ్ళి ఇవ్వకపోతే నేనే ఇస్తా, సైలెంట్గా వెళ్ళి హోమ్లెస్ పీపుల్కి ఇచ్చేసిరా, దట్స్ మై ఆర్డర్ అని చెప్పేసరికి ఇక షాప్ కీపర్ చేసేదేం లేక హోమ్లెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఈ టైస్ అన్ని వాళ్ళకి ఇచ్చేసారంట. సో ఇలా బచ్చన్ గారు షాప్ కీపర్ మీద రివెంజ్ తీర్చుకోవడమే కాకుండా ఆ బ్రాండ్ వాల్యూని కూడా సగం తగ్గించగలిగారు. బచ్చన్ గారు ఇలా చేయడం కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.